పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీని స్థాపించిన తరువాత రాజకీయాల్లో తను సంచలనంగా మారాడు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ మాటలకి ఎంతో ప్రత్యేకత ఏర్పడుతుంది. ముఖ్యంగా మీడియా పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడతాడు అంటూ కాచుకుని కూర్చుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ని ఎవరు టచ్ చేయకపోవటమే మంచిదని అంటున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో ఫంక్షన్ ని ఏ విధంగా నిర్వహించాలో అని ఆలోచిస్తూ బిజీగా ఉన్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ఉండటంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయంపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు తప్పనిసరి అవుతున్నాయి. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ ఫంక్షన్ ని హైదరాబాద్ లో తక్కువ క్రౌడ్ తో చేస్తేనే బెటర్ అని అంటున్నారట. అయితే పవన్ మాత్రం ఖచ్చితంగా అభిమానుల సమక్షంలో కొత్త రాజధానిలో చేద్దామంటే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ ప్రస్తుతం ఈ సినిమాకి అంతగా సెట్ కాదు అనే విధంగా పవన్ చెప్పుకొచ్చాడంట. ఈ మధ్య కాలంలో ప్రముఖ ఆడియో ఫంక్షన్స్ అన్నీ కొత్త రాజధాని వైపు తరలి వెళ్తున్నాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ మూవీ కూడా ఇప్పుడు చేరింది. 1,00,000 మందికి సరిపడా ప్లేస్ కోసం అమరావతిలో ఈ చిత్ర యూనిట్ వేదికను చూస్తుంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.